గంత ఎగిరితాను ఉరికొస్తాను. ఇగో ఏం లేదే, నువ్వు అర్జెంట్ గా తాళ్ళలో కొయి రావాలి. తాళాలక తాళాలకి ఎందుకే? తాటికాయల కోసమా? నేనైతే మరి తాటికాయలు తాగుతా, మరి నువ్వు తాగుతావానే? దేవుడా, నీకెప్పుడు తాగుడు తినుడు ఇట్లా విన్నే రోగుంటది కదా. అంటే తాళంటే గుర్తొచ్చేది తాటికాయలు గానే, అందుకే అట్లా అంటన్నా. తాళ్ళంటే తాగుడే ఎందుకు గుర్తుకొత్తది నీకు? తాళ్ళంటే ముంజకాయలు అనుకోవచ్చు, తాళ్ళలో కోవడంటే ఈతకాయలకు కూడా పోవడం అనుకోవచ్చు. మనకి ఎప్పుడు తాగుడే కదా. మా మొగోళ్ళకు తాళ్ళంటే ముందుగాల తాటికాయలు ఈతకాయలకు గుర్తొస్తుంది, ఇంకా ముంజకాయలు ఈతకాయలు మాకెందుకు గుర్తొస్తుంది? మాజాలు అంతి అని నువ్వు అర్జెంట్ గా తాళ్ళలో ఈతకాయలు పట్టుకొచ్చినవి కావాలి. అగో ఈతకాయల మీద గింత సడన్ గా నీకెందుకు బుద్ధి పుట్టింది? నాకు బుద్ధి ఉట్టకపోవు, ఒకటి ఏ బట్టి బుద్ధి పుట్టింది, అది నాకు ఈతకాయలు ఇయ్య అంటదా? నాకు అర్థం కాలే, నువ్వు ఎవరి గురించి అంటానవి అసలు? గమంగి నన్ను చూసుకుంటా ఊరిచ్చుకుంటూ ఈతకాయలు లప్ప లప్ప తింటాంది. 2 ఈతకాయలు అంటే నేనెందుకు ఇస్తా? నువ్వేవో ఈదులలో పోయి తెచ్చుకోపోనన్నదే. ఓ గట్లన్నదా? మరి పోయి ఈదులలో పోయి తెచ్చుకుంటే అయిపోతుంది కానీ, మరి నన్ను ఎందుకు కొమ్మంటానా? నువ్వు పోయి తెచ్చుకోపో. నన్ను బొమ్మనుడు కాదు, నా మొగడు ఈదులలో పోయి ఈతకాయలు పట్టుకొచ్చిండు. నీ మొగడు ఇంటికాడనే ఉంటాడుగా, నీ మొగడిని పోయి తెమ్మని పోనన్నది. దాని మొగడట దానికోసం ఈత చెట్ల కాడికి పోయి 10 ఈతకాయలట దులుపుకొని వచ్చిండట. నేనేమన్నా తెలుసాడా? నీ మొగడు 10 ఈతకాయలు పట్టుకురావచ్చు, నా మొగడు నేను అడిగితే ఈత చెట్టే పట్టుకొని వస్తాడని చెప్పొచ్చిన. అబ్బా, మీ తిండి కోసం మధ్యలో మొగుళ్ళని బలి చేస్తారు రానే. చల్, మీరు తిండి కోసం మీరే పోయి తెచ్చుకోపోరు ఈతకాయలు, మేమెందుకు పోయి తెస్తామే? అబ్బా, నువ్వు ఏ పట్టినా ఇజ్జత్ పోయేటట్టున్నది. దాని మొగడు దానికోసం ఈతకాయలు పట్టుకొచ్చిందని ఊరంతా చెప్తాంది. నా కోసం ఇట్లా నువ్వు ఈతకాయలు పట్టుకురాకపోయినా అనుకో, నా ఇజ్జతే పోతుంది. ఏం చేస్తావో నాకు తెలియదు, ఇయ్యాలి నాకు ఈతకాయలు తెచ్చినవి కావాలి. చల్, నీ షరతు కోసం మధ్యలో నన్ను బలి చేస్తావా అనే? ఎండెట్లా కొడతానో చూస్తావు కదా. నీ అక్క నేను చస్తా ఎండపోయినా అనుకో, నేను పోను. ఇగో నువ్వు ఇట్లా ఈతకాయలు పోకపోవాలి కొడుక, నేను 10 రోజులు మా అవ్వగారింటికి పోతా. ఏంది మీ అవ్వగారింటికి పోతావా? బన్నీ అక్క పోతావని ఈతకాయలకి ఏనట్టు పోతా. ఈతకాయలు లేవని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తా. ఈతకాయలు లేవనితోనే అది 10 రోజులు ఇంటికి ఇస్తుంది. నీ అక్క మధ్య 10 రోజులు ఎంజాయ్ చేయచ్చు. సరేనే, నీకోసం నేను ఈతకాయలు పోతుంది. గదే కొడుక, చెప్పినా కదా ఈతకాయలకి ఇట్లా పట్టుకరాకపోవాలి. 10 రోజులు మా అవ్వగారింటికి పోతా. ఏ అద్దే నువ్వు 10 రోజులు మీ అవ్వగారింటికి కూడా అద్దే, నేను ఈతకాయలు మాదేస్తా. కానీ నువ్వు ఇట్లా 10 రోజులు మీ అవ్వగారింటికి ఇట్లా వేనావనుకో, నేను ఇక్కడ బెంగళిల్లినట్టు అయితేనే అద్దే, నువ్వు ఓడు అద్దే, నేను ఈతకాయలు మాదేస్తా. కానీ గదే కొడుక, నువ్వు ఇట్లా ఈతకాయలు పట్టుకరాకపోవాలి, ఖచ్చితంగా మా అవ్వగారింటికి పోతా. సరేనే, ఈ ఎండ ఎంత కొట్టినా కానీ నేను ఎండ పోయి నీకు ఈతకాయలు పట్టుకొని వస్తా. ఇక వాళ్ళ సోపతి తీసుకొని పోతానే, నువ్వైతే ఇంటికానే ఉండు, ఈతకాయలు పట్టుకొని వస్తా. ఇగో అక్క, మొన్న దాకా ముంజకాయలు తిన్నాం, ఇప్పుడు ముంజకాయలు ముదిరిపోయినాయి. నాకు ఈతకాయలు తినబుద్ధి అవుతుంది, నాకు ఈతకాయలు కావాలి. అవురా పోడా, నువ్వేమన్నా బొత్తుతో ఉన్నవారా? మొన్నటి రాకనే ముంజకాయలు తినబుద్ధి అవుతుంది అన్నావు. మళ్ళీ నిన్న మొన్ననే మామిడికాయలు అన్నావు, ఇప్పుడే ఈతకాయలు కావాలంటున్నావు ఏందిరా? అవో అక్క, బొత్తుతో ఉంటేనే తింటారా? తినబుద్ధి అవుతుంది కాబట్టి అడుగుతాన్నా. గట్ల కాదురా, బొత్తుతో ఉన్నోళ్ళే అది తినబుద్ధి అవుతుంది ఇది తినబుద్ధి అవుతుంది అని అంటారు కారా. నువ్వు వాళ్ళ లెక్కనే అంటావు, అందుకే బొత్తుతో ఉన్నవారా అంటన్నా. ఇగో నాకేం బొత్త లేదు, బొత్త లేకుండా నాకు తినబుద్ధి అవుతుంది. నాకు ఇప్పుడు కావాలి ఈతకాయలు. బొత్త అంటే నువ్వు అనుకున్న బొత్త కాదు గాని, ఈ ఎండకి ఈతకాయలకి ఏం పోతావురా? ఇవాళ 50 డిగ్రీలు ఎండ కొడుతుంది. 50 డిగ్రీలు ఉంటే ఏందక్క, నువ్వు డిగ్రీ చదవబడుతుంది, ఈ డిగ్రీలు ఏమన్నా నీకు లెక్కనా? ఓ పిసోడా, ఈ డిగ్రీ చదివితేనేమో చదవత్తదిరా, ఆ డిగ్రీ ఇట్ట తాకిందనుకో మనకు సావత్తదిరా. ఆ డిగ్రీ వేరు ఈ డిగ్రీ వేరు. నాకు ఆ డిగ్రీల గురించి తెలియదు, నేను ఇప్పుడు 4th క్లాసే. నాకైతే ఇప్పుడు ఈతకాయలు కావాలి. అవురా, ఈతకాయలు కావాలని నడు బెదిరిస్తానవేంద్రా? పొయ్యి మీ అయ్యని అడుగుపో. ఏమో ఆర్డర్ వేసినట్టే ఈతకాయలు కావాలి ఎత్తే అది అని మాట్లాడుతున్నావు. మా అయ్య ధర్మారం పోయిండు, వచ్చే వరకు రాత్రి వస్తాడట. నాకైతే ఇప్పుడు ఈతకాయలు తినబుద్ధి అవుతుంది. మన ఇద్దరం కలిసి పోదాం పా తల్లాలకు. ఈ ఎండకు మన ఇద్దరం కలిసి ఈతకాయలకు ఏమనుకో, నీకేమైనా వడదెబ్బ దాకేమన్నా అయిందనుకో, మీ వాళ్ళు నన్ను చంపుతారు. ఆ పోరడు కంట తెలియదు, నువ్వు గొడ్డున్నావు, ఆ పోరడు అనగానే తీసుకొని పోతావా అని అంటారు. ఇగో అక్క, మా హూనా నేను లేనా? వడదెబ్బలు నాకు దాకాయి, పోదాం పా. సూర్యుడేమన్నా మీ అయ్య చుట్టం అవ్వ చుట్టం వడదెబ్బ దాక్కుంటుండడానికి? ఎండకెళ్తే వడదెబ్బ ఎవరికైనా దాక్తుంది. సపడకి ఇంట్లో ఎట్లేదు. ఏమైంది అశ్విని, ఎవరితో లోలు పెట్టుకుంటాను? ఎవరితోని? మీ చెల్లెతోనా? మా చిన్న చెల్లె, అగో అది అప్పటి నుంచి చంపుతాంది, దానికి అటు ఈతకాయలు కావన్నట. చిన్న చెల్లెనా? మీకు చిన్న చెల్లె ఎక్కడిది? ఒరి యొక్క ప్రజ్వల్ నువ్వారా? నిన్నెంద్ర చిన్న చెల్లె అంటాంది?
దానికి ఎండ కొడదెబ్బ తాగి దాని తలకాయ పని చేస్తలేదు, అందుకే చెల్ల అంటాంది. నాకు ఈతకాయలు కావాలి, తీసుకపోతావా? అగో ఇన్నవా, అప్పటి నుంచి ఈతకాయలు కావాలని ఒర్రి సంపుతాడు. తీసుకపోతావు మరి, తీసుకోపో. చెట్ ఎండకు నేను తట్టుకుంటా వచ్చి కానీ ఆ పోరే తట్టుకుంటే దబాని ఇట్లా ఎండ తీసుకుపోయినా అనుకో ఆయనకి ఏమన్నా అయితే నవ్వయ్య నా లగ్గం చేస్తారు. అన్న నీలాగా మా అవ్వయ్యలు ఎందుకు చేస్తారే? మీ అవ్వయ్యలు లేరా? లగ్గం చేయరా నీకు? ఓ పోడా లగ్గం అంటే ఆ లగ్గం కాదురా, నేను బయట తీసుకపోతే నీకేమన్నా అయితే మీ అవ్వయ్య నన్ను అంతా అంటున్నా. ఓ గట్లన్నా, ఎండకు నాకేం కాదన్నా, పోదాం ఈతకాయలకు. ఊరిని నువ్వు అంటావో పంటలు ఏమేమోరా. ఇగో నువ్వు ఎండకైతే తట్టుకో కానీ అశ్విని మనం పోయి ఇటుకలు తెంపుకొద్దాం పాయే. అట్నే మొన్న మా అన్న కొడుకు ఇటుకలు కావాలన్నాడు, అనుకూలం అయితే. ఏ నీకు ఎండకు రానన్నా, ఎండ ఫుల్ కొడతాంది. అరే గియో ఎండనా అనే అయినా మనం పోయేదాకానే ఎండ ఉంటది. ఆడికి ఏం తర్వాత ఈత చెట్లు తాడి చెట్లు ఉంటాయి కానీ అయినా మన చెట్టు కిందనే ఈతకాయలు తిడతాం కదా, పోదాంపా. సరే పోదాం గానన్నా, మరి ఈతకాయలు కొన్ని నాకు ఎక్కువ ఇవ్వాలి. ఆ పూరనికాయ నాకాయ మా దీపికాయ. ఏ నువ్వు ఎన్న తీసుకపోయే మా అన్న కొడుకు ఒక 10 గాళ్ళు అయితే అయిపోయా అంతే. సరే తీ అట్లయితవా, గా ఫ్రిడ్జ్ లో ఒక బాటిల్ ఉన్న తీపో. సరే దాయే దూపోవడం అయితే బయట పట్టుకపోందా. ఓరి అక్క, ఈ ఎండకు టైలెట్ రానే అత్తలేదు కదా చక్కగా. ఓరి అక్క వాళ్ళు ఆడవాళ్ళు వస్తారు. ఉండకూడక అంటే ఈ ఎండకు పోదామంటే ఎండకు పానం అందింటాడు కాబట్టే. నల్లమ్మకపోతానా దూరం బాగున్నట్టు ఇతనే ఇంకొద్ది దూరం పోతే కదేనే ఒకటి కనిపించలేవా, పోంబా. ఓరిని మీరే నార్రా, ఈ ఎండకిట పోతారు గైకట్ట పట్టుకొని, చింతదుర్ప గిట్ట పోతారేంది? కైకి రాడుకొని పోతే చింత తులుపని అనుకుంటావారా? ఈతకాయల కోతున్నావు అప్ప ఈతకాయలక? నేను కూడా ఈతకాయలకే పోదాం అనుకుంటున్నారా? నేను కూడా అత్త పారి మీతోని. నువ్వు అద్దురా ఇవారికి ఇద్దరం అవుతున్నావు, ముగ్గురమైనా అనుకో ఇక పొత్తు బాగా అవుతుంది. ఇక మా కొడుకు పట్టుకపోయినట్టే ఈతకాయలు. అరే మీరు ఈతకాయలు నాకు తక్కువ ఇచ్చిన మంచిదే, అసలు ఇవ్వకుండా మంచిదేరా. మీ సోబత్ గట్ల ఈతకాయలకు అత్త గంతే. నేను మరి గాయంత్రానికి వచ్చుడేందుకురా, సపరేట్గా ఇంట్లో వండగనాడా? లేదురా, నా పిల్ల ఈతకాయలు కొమ్మన్నది, నేను పోవాలి గంతే. అగో నీ పిల్లేమో ఈతకాయలు కొమ్మంది అంటావు, నువ్వేమో ఈతకాయలు అద్దంటావు. ఈతకాయలు ఉండకపోతే నీ పిల్లని తింటే రారా మరి నేను. అరే నా పిల్ల ఈతకాయలు కొమ్మన్నది, ఈతకాయలు తెమ్మన్నది కరెక్టే. ఒకవేళ నేను ఈతకాయలు తీసుకుపోలేదు అనుకో, అది వాళ్ళ అవ్వగారింటికి పోతుందట్రా. అగో అన్న, ఈతకాయలు పట్టుకోకపోతే అలిగి వాళ్ళ అవ్వగారింటికి వస్తుందేమో, నువ్వేం పట్టుకోపోనంటున్నావు ఎందుకట్లా? అది ఈతకాయలు పట్టుకురమ్మన్నది, కానీ ఈతకాయలు పట్టుకురాకపోతే 10 రోజులు అవ్వగారింటికి పోతా అన్నది. అది అవ్వగారింటికి కూడా నాకు కావాలి, అందుకే నేను ఈతకాయలు పట్టుకోపోను. పెద్ద ప్లానింగే. అగో గదే అన్న, గట్లెందుకు అంటన్నా? అది పెళ్ళైన మొగోనికి మాత్రమే తెలుస్తుంది, నీకెట్లా తెలుస్తుంది? ఇగో ఈయనకి లగ్గం అయితే ఈయనకి తెలుస్తుంది. ఎప్పుడు పెళ్ళం ఇంటికి పోతా అని ఒక్కొక్క మొగోడు పిట్టకెట్టినాడు చూస్తారు. ఎప్పుడైతే పెళ్ళం ఇంటికి పోతుందో అప్పుడు ఆ మొగోనికి ఫుల్ ఎంజాయ్. అంతేగా అంతేగా. ఏ అట్లయితే రారా, అయినా నువ్వు వచ్చినా కూడా ఏరినాయని మాకైతావు కదా, ఎట్లా నువ్వు ఇంటికి పట్టుకపోవు. నువ్వు మాతో నచ్చినా అనుకో, నీకు నయ్యం మాకు నయ్యం మంచిగా. అందుకే నేను అత్తా అంటన్నా, మీరేమో 3 అవుతారు 4 అవుతారు అనుకుంటే అద్దన పడుతుంది. ఎవర్రాగా అట్టినా అన్నావురా, ఈ ముచ్చట తెలిసినాక అద్దంటావారా? పాపంపా. సరే నేను అత్తా, నేనే ఏరుతా, నేనే దులుపుతా. అవసరమైతే మీకు ఎన్నంటే అన్ని ఈతకాయలు ఏరిస్తా, కానీ నాకు మాత్రం థమ్స్అప్ కొనియాలి మీరు. ఏ నువ్వు అత్తరా లేకపోతే లేదన్నా, థమ్స్అప్ లేదు గిన్సప్ లేదు. ఓ పూజే గట్లంటేనేమిందే, 20 రూపాయలు థమ్స్అప్ కోసం కకృతి పడుతున్నాయిందే. అయినా వాడు దులిపిస్తా ఏరిస్తా అంటాను కానీ రానియే. ఓర్ పిసోడా, మనం థమ్స్అప్ కొనియకపోయినా గానీ మన ఎంబడి వాడతాడు. ఎందుకంటే అలా పెళ్ళం ఊరుకోవాలి, ఆ అన్నకి ఈతకాయలు అద్దు. కరెక్టేనే, ఈ పాయింట్ మర్చిపోయినా. అరే నువ్వు అత్తరా లేకుండా కానీ మేత థమ్స్అప్ పోనీ మరే. అరే మీరు భలే ఉన్నారేమోరా, నేను దులిపితే ఏరిస్తా అంటే మీరు అద్ద అంటారు. సరేటి, నేను ఎట్లయినా ఈతకాయల కోవుడే, ఎందుకంటే నా పిల్ల ఇంటికోవాలి, నాకు ఈతకాయలు అవసరం లేదు. ఇక నేను ఏరినా దులిపినా మీకే ఎత్తపారి. పారా. నీళ్ళన్నోడు కొట్టడం ఏంటన్నా, మనం ఇంక ఈతకాయలు ఎప్పుడు స్టార్ట్ అన్నయ్యే లేదు, ఇప్పుడే నీళ్ళని కథం చేసినావుగా. కానీ థమ్స్అప్ పోనీ ఇక్కడికి రాకముందే ఓడకూడదు కావచ్చు. అరే ఎండలు ఎట్లా కొడతానే చూస్తారుగా. అరే దూపైతుందా ఆయన తాగితే ఇప్పుడు ఏమైతుంది, తప్పే ఉంది దీంట్లో. నీకు ఒక్కనికే దూప అవుతుందా అన్న? మాకు దూప కాదా? మాకు కడుపు లేదా? మాకు ఎండ కొడతలేదా? నీకు ఒక్కనికే ఎండ కొడతా, నీకు ఒక్కనికే దూప అవుతుందా? ఇంక ఈతకాయలు దులుపుడు అన్న కాలేదు, నువ్వు నీళ్ళు అన్నదా ఆయన అడికేనాక ఈతకాయలు
ఈతకాయలు దులుపుకుంటూ తాపుకొక్కటి 2 తింటావు. అప్పుడు ఇంక ఈతకాయలు తిన్నాక ఫుల్ దుప్పు అయితే ఎడబోతావు. అరే గిన్నె నీళ్ళు అయినందుకే గింతగానే కొడతారు ఏందా మీరు సప్లైకరే ఉండుర్రి. ఈత చెట్టుకి నేనే ఈతకాయలు దులిపి ఏరుతా తీర్రి. మాకు అట్లా ఏమవుతుంది? నువ్వన్నా దులుపు మేమన్నా ఏరుతాం, లేకుండా మేమన్నా ఏరుతాం నువ్వన్నా దులుపు. అంతేగాని నువ్వు ఒక్కని వేరి ఒక్కని దులిపినావు అనుకో బయట ఊరంతా పేరేస్తావు అని ఒక్కనే వేసినా అని. మాకు అట్లా ఏమద్దు. ఊరు వారి గట్ల నేను చేయరా. సరేది నాకు ఇంత పని తప్పుతుంది. మీరు అన్న దులుపురి నేనన్న దులుపుతా. ఓకేనా? కవర్ అన్న తెచ్చుకున్నారా మరేమన్నా? ఏ కవర్ ఏం తెచ్చుకోలే అన్న. ఇక నాకు చున్నుండే కదా, ఈ చున్నులనే పోసుకొని పోతా. మరి నువ్వురా? నేను చున్నేసి కచ్చుకోలేదురా. ఎట్లా? నువ్వు చున్నెందుకు వేసుకొచ్చుకుంటావు? నువ్వేమన్నా ఆడదానివా చున్ను వేసుకొచ్చుకునేది? అందుకు నీకు జేబులు ఉన్నాయిగా. జేబులున్నాయి ఇగో జేబులో పోసుకోపోతారా నేను. సరే ఇగో ఇక్కడ 3-4 చెట్లు ఉన్నాయి కానీ ఈ చెట్ల కాయలు ఏం లేవు. ఇవన్నీ మొగ చెట్లు ఉన్నట్టున్నాయి కానీ ముందటి గోదాం పారి అటు ఉంటాయి. సరే పారా మరి అందరూ చూద్దాం. పారి ఇద్దరు చెట్లు ఏమన్నా కరువు అటు ముందరికి బాగుంటాయి. అగో మీ కళ్ళు ఉన్నాయా? మీ కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయా? 4 ముక్క వేసుకొని పోతే ఈతకాయలు ఎడ కనబడతాయి. ఇగో ఈ చెట్టుకు మంచి పళ్ళు ఉండే తెబ్బా పట్టోరే. కరెక్టే పనులు ఉన్నాయిగా. అది దులుపుతే ఇట్లా పడతాయి. మరి ముళ్ళు ఉన్నాయిగా కింద. అరే ముళ్ళు ఉంటాయిందిరా. ఇగో నీ చున్నీ అటు ఇటు పడుకోరి, నేను దులుపు చాలా పడతాయి మంచిగా ఎదుర్కోవచ్చు. దారి తెలివి భలే ఉంది ఎవరా నీకు. పట్టే పట్టు. ఇగో ఒక్క చెట్టుకు మంచిగానే వెళ్ళాయి. ఇవి వంచుకుందాం కింద పోయి అన్న. వేసి కింద ఎందుకే? కింద అంత ఇక్కడ ఉంచుతారు, అంత గలీజ్ ఉంటుంది. ఇగో అరే అశోకు పోయి ఆకులు తెపోరా. అవి ఆకులు ఎందుకురా? గౌండానికి ఇట్లా కళ్ళు చెప్పినాం ఏంది? రాకలు కట్టుకుని మంచిగా తాగుదామా? ఇగో చెప్తే ఎత్తి కానీ మంచి కళ్ళు చెప్పురా, మంచిగా తాగుదాం. చెప్పు. ఆకులు రాకెలకు కాదురా నీ అయ్యా. ఆ కింద పోసే బాధలు ఆకులల్లో పోయిర్రని అంటన్నా. గడ టేకుల ఆకులు ఉన్నాయి, పోయి దేపో. ఊరి గందు కారా ఇవన్నీ కళ్ళు చెప్పిన ఆశపడితే కారా. సరే సరే పోయి తాగు. పంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పంచుకోరు. ఏం లొల్లి పెట్టుకోకూరి, సరిసమానం పంచుకోరు. నాకేం వద్దు మీ ఈతకాయలు. ఆయన నీకు కావాలన్నా మేము ఇయ్యంరా. ఎందుకంటే ఆల్రెడీ ఇంటికైనా మాట్లాడుకుని వచ్చినాం కదా. ఇగో నేను కొన్ని తీసుకుంటా, మొత్తం దీనికైతే నేను నీకైతే ఇయ్యంరా. నాకు అవసరం లేదు ఈతకాయలు. ఒకవేళ నేను ఈతకాయలు ఇంటికి పట్టుకపోయినాకో నా పిల్ల వాళ్ళ అవ్వగారింటికి పోదు. అది పోవాలంటే నేను ఈతకాయలు పట్టుకుపోవద్దు. కావాలంటే మీరే పట్టుకుపోరు. ఇగో అశ్విని, మా అన్న కొడుకు మంది నాకు ఇన్ని ఉండవుతున్నానే. నేను మిగిలిన ఇగో కొన్ని ఉండవుతున్నా. మిగిలిన నువ్వు తెచ్చుకో ఇక. అరే ఇవి నాకు గాలేరా. 3-4 కావాలి. ఇంకా కొన్ని తెంపించప్పా. ఎట్లా ఆడు దులిపిస్తానని కానీ ఆడు దులిపిస్తారు పట్టుకొచ్చుకో నువ్వు. నా పని నుంచి పోతున్నా. ఇగో అన్న ఈ ఈతకాయలు నాకు సరిపో. ఇంకొక చెట్టు కాడుకో, ఇంకొకటి దులిపిచ్చావు. సరేపా, నాకు కూడా ఏం పని లేదు. గిటి ఉండవచ్చు. అది పట్టుకుని రా. అవురా తాటికాయలు తాపిస్తా అని తీసుకొచ్చినావు. గౌడన్నేంద్రా ఇంకా అత్తలేడు. అవురా, నేను ఇంకో 2 గంటలు ఆగి రమ్మన్నా. నువ్వేం ఉత్సాహకి ఇప్పుడే ఊరికి వచ్చినావు. ఏం చేస్తుర్రా మరి? చేసేది ఉన్నది పెద్దల చుట్టూ ఏం లేదు. నువ్వు చక్కగా గౌడన్నకు ఫోన్ చేసి కలబెట్టుకు రమ్మని తాగుదాం. అరే ఎండలు ఎట్లా కొడతానే చూస్తానా వారా? అసలు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తారా? అసలు నువ్వు ఇంకా చెట్లకి తందుకు రమ్మంటావు. ఈ టైంకి ఎవరు రారా? నీ ఎవరు రమ్మని రా, దూపు అవుతుంది. కావాలంటే ఒక 10 రూపాయలు ఎక్కువిద్దాం. అరే 10 రూపాయలు కాదురా, 100 రూపాయలు ఇచ్చినా ఈ టైంలో ఎవరు చెక్కరు. నువ్వేం ఉత్సాహకి ఇప్పుడే వచ్చినావు. అయినా 4 వరకు రమ్మంటే గారా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అంటే 4కి ఇంకో ఆఫర్ ఉన్నదిరా. నువ్వు తాగిపిస్తా అన్నాక ఇప్పుడు వచ్చిన. ఆహా, నీకు ఇంకో ఆఫర్ ఉందని నువ్వు నన్ను చంపుతానవా? చల్, కళ్ళు లేదేం లేదు. 4కి వస్తానేమో కళ్ళు లేపోలేదు. నీ అవ్వ ఎట్లారా? ఆడేమో 4కే రమ్మనే, నువ్వు 4కైనా పడుతుంది. ఇప్పుడు ఏం చేసుడు? ఐడియా. సపరేట ఆ బీర్ని ఇటే పట్టుకరమ్మంట. మంచిగా తెల్లగాలు తాగుతా, బీర్ తాగుతా. ఓరి ముండ కొడుక, పుక్కానికి వస్తుందని అదో గ్లాస్ ఇదో గ్లాస్ దాకు. కడుపులో గడబిడ అయిందనుకో ఎరగా పెట్టి సత్తు. నీ అవ్వ ఒక్కనాడు ఎరగా పెడితేందిరా? కావాలంటే ఒక్కరోజు గోలేసుకుంటా. రాక రాక 2 ఆఫర్లు వచ్చినాయి. ఈ సొంత పని ఓగొట్టాదు. నువ్వు బాడుకావు. నువ్వేందిరా కకృతికే బ్రాండ్ అంబాసిడర్ ఎక్కున్నావు. ఇక అంబాసిటర్లు బింబాసిటర్లు మనకు తెలియదురా. తాగినాక మాత్రం అంబారేసుడు తెలుసు. అరే నీకు లేని అలవాటు ఏమన్నా ఉన్నాదిరా? ఇట్లా అయితే తొందరనే పోతావు. ఆగో సుమారుగా ఈడ కూర్చొని ఏం చెప్తున్నావురా? ఆగో నైవంతా నచ్చినవేంది? ఇడు తాటికలు తాగిపిస్తాక వచ్చిన. అగో
ఈ పట్టబాటిది తాడి చెట్టు ఎక్కి నీకు తాటికలు పోస్టోళ్ళు అవ్వాలరా? అరే నేను అప్పుడే చెప్పినరా ఇడు కళ్ళు 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 అన్న పానం తింటాడు. ఈ మధ్యాహ్నం 1-2 వాళ్ళని నత్తరారా. అరే వాడు రాపిస్తా అన్నప్పటికీ నువ్వు ఇవాళ వచ్చినావు కానీ లేకపోతే నువ్వేడత్తువురా? మంచిగా కూలర్ వేసుకొని చల్లా కూలర్ కింద వండువు కదా. అవురా వీడు మందిని గీడతారా తప్ప ఈయన ఒకటి గీరాడేందిరా? అరే గిడెడు తాగిపిస్తారా? ఈయన పైసా పోతే పానం పోతుంది. అయినా ఇంకెవడన్నా పుక్కానికి తాగిపిస్తా అంటే పీనుకాడున్నా ఉరికేస్తాడు. నీ ఆగుర్రి మీ తాగుడు పాడుగాను. ఓ అన్న పా పోయి తాగుదాం. నీ అవ్వ శిషి గా ఈత చెట్టుకి ఈతకాయ ఆయన దులుపుకుని పా. సరే సరే మన వచ్చిన తవ్వకే ఉన్నాయి పా చెట్లు అటుకెళ్ళి. సింధు సింధు ఏడున్నావే? చెప్పు వచ్చినావా? మార్చిన కానీ కొన్ని నీళ్ళు లేకపోయే దుబ్బ బాగా అవుతుంది. ఎన్ని నీళ్ళు తాగినా కానీ ఎండకు దుబ్బ ఆడతలేదే. నీళ్ళు తర్వాత కానీ ముందుగా ఈతకాయలు ఇయ్యి. ఈతకాయలు ఎక్కడి ఏ తాళ్ళు ఈదులు అన్ని తిరిగినా కానీ ఈతకాయలు దొరకలేవే. అబ్బాయి ఏమనుకోకే. ఏంది తాళ్ళు ఈదులు తిరిగినా కూడా ఈతకాయలు దొరకలేవా? నువ్వు జోకెత్తన్నావు కదా, తెచ్చినట్టున్నావు. ఇయ్యి రామేసే నీవి దొట్టు నావి దొట్టు తేలేదే లేవే ఈతకాయలు. మామిడి చెట్లకు మామిడికాయలు కరవా, ఈత చెట్లకు ఈతకాయలు కరవా? నువ్వు జోకెత్తన్నావు కదా, తింటా చెప్పనా. అయినా నేను మొన్న ధర్మవరం పోగా ఈత చెట్లకు ఫుల్ ఈతకాయలు ఉన్నాయి. నువ్వేమో లేవంటావు. అరే లేవంటే వినబడుతుందా నీకు పిసానా? ఇగో ఈ జేబులు ఉన్నాయా, ఈ జేబులో ఇట్టున్నాయా, నేను పోసుకొచ్చినా. అరే లేవంటే నువ్వేమో ఈ అనబడుతుంది. నేను నీకు ఫస్ట్ చెప్పిన ఈతకాయలు ఇట్లా లేకపోతే మా అవ్వగారింటికి 10 రోజులు పోతానని. నువ్వు ఈతకాయలు లేలేవా, నేను పోతా మా అవ్వగారింటికి. అరే లేని దానికి నేనేం చేయండి? అబ్బా ప్లీజ్ పోకే, నువ్వు లేకుంటే బోర్ కొడుతుంది. నీకు నేను పోగానే చెప్పిన ఈతకాయలు ఎత్తనే ఉంటా లేకపోతే మా అవ్వగారింటికి పోతా అని. నువ్వు తేలేవుగా, నేను పోతా మా అవ్వగారింటికి. అబ్బా ప్లీజ్ నువ్వు లేకుంటే అంత బెంగటిల్లాటైతే ఉండే ప్లీజ్. లేదు నేను ఖచ్చితంగా పోతా అని చెప్పిన. నువ్వు గిదం తెర చేస్తావని ముందరనే బట్టలు చదివి పెట్టుకున్నా. నేను పోతున్నా, ఉండు నువ్వు ఒక్కని. అబ్బా ప్లీజ్ పోకే పోకే ఉండే ప్లీజ్. నేను పోతా. అయినా ఇప్పుడు నేను దాని ముందర ఇట్టున్నా అనుకో, నువ్వు ఈతకాయలు లేదని నా ఇచ్చి చూద్దా దాని ముందట. నేను పోతా అని చెప్పినాగా. అబ్బా ప్లీజ్ ఉండే ఉండే ఏం అవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఈతకాయలు ఎత్తావో గప్పుడే వస్తా నేను. అబ్బా ప్లీజ్ ఉండే ఉండే అబ్బా ప్లీజ్ ఉండే. ఉండే ఉండే పోయే 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 నా పిల్లం పోయే అవ్వగారింటికి పోయే. ఇస్గాన్ ఇస్గాన్ నా పిల్లం ఇస్గాన్. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి, ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. యాక్షన్ సడన్ గా కర్రీ నాకు కరెక్ట్ అత్తలే అది. యాక్షన్ అగో గింత సడన్ గా. మామిడి చెట్లకు మామిడికాయలు కరవా, ఈత చెట్లకు ఈతకాయలు కరవా? తియ్యి తెచ్చినావు గాని ఇయ్యి చెప్పన తింటా. అయిననే మొన్న దర్బారం పోంగా. గట్టి చెప్పు డైలాగ్ దగ్గరగా చెప్పు. యాక్షన్. గగట పట్టుకుంటే సింత తులిపని అనుకుంటావారా? మంచిగా చెప్పన్నా. యాక్షన్ అయ్యో అయ్యో అగో అన్న ఈతకాయలు పట్టుకోపోకపోతే అలిగి అలా. యాక్షన్. ఓరి ముండ కొడుక పుక్కానికి వస్తుందని అది ఇది ఆగరా ఎరగబెట్టి సత్తవా. అది పెళ్ళైన మొగోనికి మాత్రమే తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? ఇగో ఈయనకి లగ్గం అయితే ఈయనకి తెలుస్తుంది. ఇంకేమో అనుకోండి నేను. గట్ల ఒక్కని తులిమిన పేరు మాకు అవసరం లేదు. అట్లద్దు. ఏమైందిరా అంటే 4కి ఇంకో ప్రోగ్రామ్ ఉన్నదిరా. ఆఫర్. యాక్షన్. అంటే 4కి ఇంకో ఆఫర్ ఉన్నదిరా. చెప్పు. నీకు ఒక్కనికే దూపు అవుతుందా అన్న? మాకు దూప కదా, మాకు కడుపు లేదా, మాకు ఎండ కొడతలేదా? నీకు ఒక్కనికే ఎండ కొడుతుంది, నీకు ఒక్కనికే దూపు అవుతుందా? ఇప్పుడు ఇది అవ్వని ఆకులు ఎందుకురా? గౌండ్లోకి ఇట్లా కళ్ళు చెప్పినవేంది? రకరకట్టుకుని మంచిగా తాగుదాం.